వెల్కమ్ టు టైమ్ వాడవాడల వైఎస్ఆర్ 77వ జన్మదిన వేడుకలు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కిలివేటి సంజీవయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేశారని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్ జలయజ్ఞం వంటి చారిత్రాత్మక పథకాలను అమలు చేసి వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి పోశారని పేర్కొన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ గృహాలు వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు భరోసా కల్పించిన మహానేతగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. మహానేత వైఎస్ఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆయన ఆశయాలు ఎల్లప్పుడూ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. అదే ప్రజాసేవా మార్గంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతూ సంక్షేమ పాలన అందించారని పేర్కొన్నారు. పెళ్లకూరులో మాజీ NDCCB చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓజిలి మండలంలోని పాదర్తి హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ పాలూరు దశరథరామిరెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, నాయుడుపేట టౌన్ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, మండల అధ్యక్షులు ఉట్టూరు కిషోర్ యాదవ్, మాజీ AMC చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, కట్టా భవానీ శంకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సాంస్కృతిక కళాకారుల విభాగం కార్యదర్శి కటకం జయరామయ్య, మండల వైస్ ప్రెసిడెంట్ బైనా మల్లికార్జున రెడ్డి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ దేశంలో మొట్టమొదటిగా ఆరోగ్యశ్రీ కిందించి పేదవాడికి నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చి మరి ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించిన ఘనత ఒక డాక్టర్గా ఆయనకి చెల్లింది. మరి ఆయన్ని ఉచిత విద్య తెచ్చి రైతులకి వ్యవసాయం దండగాని ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే వ్యవసాయాన్ని పండగగా చేసుకోవాలని చేసి నిరూపించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు సంతోషంగా ఉండాల ఉద్దేశంతో జలయజ్ఞం పేరుతో ప్రతి చెంటికి నిలిచే కార్యక్రమాలు మరి చెప్పుకుండా పోతే మహానా చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన చేసిన కార్యక్రమాలకి మించి వారి తనయుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 అడుగులు ముందుకేసి పేదవాడి విషయంలో అన్ని విధాల ఆదుకుంటూ వీటిని ఇంకా బలోపేతం చేస్తూ ఇంకా విస్తరిస్తూ ఆరోగ్యశ్రీ కావచ్చు, మరి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది, మరి విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి కార్యక్రమం, అమ్మఒడి ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఇంకా ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి అందే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగులో దొక్కి 3వ సంవత్సరం అయినప్పటికీ ఈ రోజుకి అస్తవ్యస్తమైన పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతుకని కేసుల ద్వారా కట్టడి చేయడం, ఇది తప్ప రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలనలో మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దాన్ని అమలు చేస్తూ అనేక మంది చివరికి మీడియా మీద కూడా
మీడియా వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులు చేసే నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ మధ్య మీరంతా సంబరాలు చేసుకున్నారు, 2 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతా ఉన్నా, ఏమి ఒరగబెట్టారని, ప్రజలకి ఏం మేలు చేశారని మీరు సంబరాలు చేసుకున్నారో చెప్పాలి మీరు. మళ్ళీ ఈ మంత్లో ఏదో కార్యక్రమం ఉంది, గడప గడపకి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంతో పోతున్నట్టున్నారు. మేము వెళ్ళాం గడప గడపకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోయాం. మరి ఈరోజు మీరు పోతున్నారు. మేము పోయిన రోజు రుజువులతో పాటు బుక్లెట్లు ఇస్తాం. మేము మీ ఇంట్లో ఈ లబ్ధి చేకూరదని మీకు ఆ ధైర్యం ఉందా? ఊరికే పోయి గ్రామాల్లో చెప్పడం తప్ప మీకు ఆ ధైర్యం లేదు. ఈ రాష్ట్రంలో కూటమి పాలన వచ్చిన తర్వాత మరి ఇసుక దంద, గ్రావెల్ దంద, మట్టి దంద, రేషన్ బియ్యం దంద, మరి ఈ తప్ప ఇంకొకటి లేదు. లిక్కర్ దంద, ఈ తప్ప ఇంకోటి ఏం లేవు. మీరు చూడొచ్చు, ఈరోజు కూడా చూసాం, రేషన్ బియ్యము విచ్చలవిడిగా, బ్రాండ్ షాపుల్లో మామూలు తీసుకొని విచ్చలవిడిగా, ఇసుక ఉచిత ఇసుక పేరుతో విచ్చలవిడిగా మరి ఈ స్వర్ణముఖి రివర్ని అయితే ఆ గుంటలమయం చేసేసి విపరీతంగా సర్వనాశనం అయిపోయింది ఆ స్వర్ణముఖి రివర్. ఆ రివర్ కన్నీరు పెడతా ఉంది. ఇంకా ఎంతకాలం ఈ బాధ అని. మరి ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి ఇంకైనా తెలుగుదేశం నాయకులకి వాడు చెప్తా ఉన్నాం, ఏదైతే దివంగత మహానేత కావచ్చు, మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏదైతే పేద ప్రజలకి పార్టీలకు అతీతంగా ఇచ్చారో అదేవిధంగా మీరు కూడా చేయమని ఒక సలహా ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పెన్షన్లను గొప్పగా చెప్పండి. మీరు పెన్షన్లు 7 లక్షల పెన్షన్లు తీసేసారు, కానీ ఒక్క పెన్షన్ ఇచ్చారా? 4,000 ఇస్తాను గొప్ప చెప్తున్న వాళ్ళు మీరు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఏ కార్యక్రమం కూడా ఇక్కడ సక్రమంగా జరగట్లేదు. ఉచిత బస్సు ఇచ్చారు. ఈరోజు ప్రైవేట్ ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరం చేస్తే, ఈరోజు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి, దీంట్లో ఒకటి ఉంది, ఆర్టీసీ ఆస్తులన్నిటి కూడా ప్రైవేట్కి దోచిపెట్టేదానికి ఒక మార్గాన్ని ఎంచుకొని లోపాయికారిగా ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వారికి ఇచ్చేసేదానికి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. ఇక్కడైనా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇక్కడైనా మార్పు తీసుకోండి. 2 సంవత్సరాలు మీరు ప్రజలకి అన్యాయం చేశారు. ఇకనైనా ప్రజలకి మేలు చేసడానికి ప్రయత్నం చేయమని కోరుకుంటాం.